దాదాపు 520 కిలోమీటర్లు నడవడం అయిపోయింది. అలిపిరి ద్వారా ప్రయాణం స్టార్ట్ చేశాను. స్వామివారి దయతో తిరుమల చేరుకొని రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొని స్వామివారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇది దైవ సంకల్ప యాత్ర, ఇది దేవుడి యాత్ర. దారి పొడుగునా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమో వెంకటేశయ్య. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి షాద్ నగర్ నుంచి 500 కిలోమీటర్లు పైన నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఆయురారోగ్యాలతోటి క్షేమంగా జైలు నుంచి బయటికి రావాలని చెప్పనేసని సోదరులు బండ్ల గణేష్ గారు మొక్కోవటం, సార్ ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని కలిసి షాద్ నగర్ నుంచి పాదయాత్ర పూర్తి చేసుకొని ఈరోజు అలిపిరి చేరటం జరిగింది. వారికి సంఘీభావంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకున్నంత అభిమానం, ప్రేమని చూసి మేము కూడా అంతే గౌరవంతో ఆయన్ని ఇక్కడ రిసీవ్ చేసుకొని ఆయన్ని గౌరవించి తిరుమల దర్శనానికి పంపడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు నిజంగానే జైల్లో నుంచి చంద్రబాబు నాయుడు గారిని క్షేమంగా బయటకు రాణిస్తారా? ఎందుకంటే ఒక నరరూప రాక్షస పాలన అనేది అప్పుడు జరుగుతూ ఉంది అని ఆందోళన చెందిన వాళ్ళలో నేను ఒకడిని. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని ఎంత బలంగా నమ్ముతారో మనందరికీ తెలుసు. 18 క్లైమోర్ మైన్స్ అలిపిరి దగ్గర పేలి 30 అడుగులు ఎత్తున లేచి కింద పడ్డా కూడా ఆయన్ని క్షేమంగా వెంకటేశ్వర స్వామి గారు కాపాడటం జరిగింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే అటువంటి నాయకుడు అవసరం అని చెప్పనేసని ఆయన్ని అక్కడ కూడా క్షేమంగా ఎటువంటి అపాయం కలగకుండా వెంకటేశ్వర స్వామి వారే కాపాడారని నేను బలంగా నమ్ముతాను. సో ఈరోజు ఆయనకి సంఘీభావంగా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో వచ్చినటువంటి బండ్ల గణేష్ గారిని కలిసి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పనేసి కోరుకోవటం జరిగింది.